అఘోరి శ్రీవర్షిణి టాపిక్ ఆల్మోస్ట్ నడుస్తూనే ఉంది. రోజుకో కొత్త వింత అన్నట్టు. మళ్ళీ పెళ్ళి ఏంటి అసలు? ఒక వైఫ్ బయటికి రావడం ఏం జరుగుతుంది? శ్రీవర్షిణి నుంచి వస్తే అన్ని క్యారెక్టర్స్ ని ఒకసారి మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ లో మాట్లాడుకుంటే చాలా మందికి అర్థం కాని విషయాలు చెప్తా నేను. ఇది కొంచెం విను, లాస్ట్ కి పూర్తిగా విన్నాక నీకు ఏ డౌట్స్ ఉన్నా అడిగేసి. ఓకే. ఫస్ట్ అఘోరి శ్రీవర్షిణి ఎపిసోడ్. శ్రీవర్షిణికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ ఓం భీం బుషు తాంత్రిక విద్యలు, ఈ క్షుద్ర పూజలు అంటే ఇంట్రెస్ట్. సో ఇట్లాంటి పిల్ల ఇంట్లో మమ్మీ నాకు ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్, నాకు ఇలా గోర్లు పెంచుకోవాలని ఉంది, నాకు ఇట్లా జుట్టు పెంచుకోవాలని ఉంది, నాకు ఇట్లా కొప్పేసుకోవాలని ఉంది, నల్ల బట్టలు వేసుకొని నల్ల లిప్స్టిక్ వేసుకొని ఎదగాలని ఉంది అంటే 4 దాన్ని మూలకు కూర్చోబెడతారు బేసిక్ తల్లిదండ్రులు అయితే. ఓహో నీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందా, సరే అమ్మ, ఒక దగ్గరలో మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి ట్రైన్ అవ్వు, బాగా ట్రైనింగ్ అవ్వు అని చెప్పి 2 ఏళ్ళుగా అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తారు. పంపించారా వాళ్ళే? దీని ఎలా చూడాలి? అంటే పంపించిన విద్య ఎలాంటి విద్య అది? ఏదో విద్య. ఒక నిమిషం, పిల్లకి క్షుద్ర పూజలు, ఆ పూజలు, ఈ పూజలు అంటే ఇష్టం అంటే దగ్గర ఓ బాబా ఉన్నాడు నేర్చుకోని పంపుతావా? తల్లిదండ్రులు అయితే ఎవ్వరు కూడా క్షుద్ర పూజలు నేర్చుకోమ్మా అని చెప్పేసి ఎవరు పోనీ చేతబడి నేర్చుకుంటాను అవన్నీ నేర్చుకోలే. అట్లీస్ట్ కనీసం ఒక అఘోరి లాగానో బాబా లాగా అవ్వాలని నా కోరిక. అంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి, పాజిటివ్ వే ఉంటుంది, నెగిటివ్ వే ఉంటుంది. దేవుడికి సంబంధించింది నేను పాటలు పాడతాను, నేను ఇంకో ఇలా చేస్తాను, టెంపుల్ కి వెళ్తాను, భజన చేస్తాను అనేది వేరు, అది పాజిటివ్. దాన్ని వదిలేసేయి. పూర్తిగా ఈమెకి ఏంటి మాంత్రిక పూజలు, మెడలో పుర్రలు వేసుకొని తిరగడాలు, జుట్టు ఇట్టిట్టిట్ట ఇంత పెద్ద కొప్ప వేసుకొని నల్ల లిప్స్టిక్ వేసుకొని అంటారు చూడు, ఎర్ర నాలుగింత, అవంటే ఇంట్రెస్ట్. సో ఇలాంటివి నాకు నచ్చుతాయంటే ఏమంటావు? నీ కూతురే అంటే నువ్వేమంటావు? 4 దాన్ని కూర్చోబెడతావు. నేనైతే అలాగే వాడికి పంపించడం తప్పే. దగ్గరలో బాబా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాను, 2 years కోర్స్ నేర్పించావు. దేనికి? నీ ఇంటెన్షన్ ఏంటి? వాటిని నేర్చుకోవడానికి పంపించారా? పిల్లకి ఇంట్రెస్ట్ ఇవే, మరి ఇంకేం నేర్చుకుంటది? ఆమె ఇంట్రెస్ట్ ఇదే. వాడేం భజన నేర్పట్ల, రోజు భగవద్గీత చదివి చెప్పట్ల, సత్యనారాయణ వ్రతం చెప్పట్ల, భాగవత కథలు చెప్పట్ల, ఏమి చెప్పట్ల. సో వాట్ ఎవర్, వాడు సరిగ్గా నేర్పట్లేదు అని చెప్పి ఈమె అయోమయంలో ఉండేసరికి టైంకి అఘోరి వచ్చింది. శ్రీవర్షిణిని ఎర్రగా వేసి అఘోరితో మాట్లాడించి అఘోరిని ఇంటికి పిలిపించుకుంది ఒక అన్న, తల్లి, తండ్రి ఉన్న ఫ్యామిలీ. దేనికి? తనని ఎరవేయాల్సిన అవసరం ఏంటి? ఇంటికి వచ్చిన తర్వాత అఘోరిని కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, మనమే ఇక్కడ పీఠం పెట్టుకుందాం, బాగా సంపాదిద్దాం అన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్. నేను దేశమంతా తిరిగి చాలా విద్యలు నేర్చుకొని నేను ఒక పూజ చేస్తే ఇంత వస్తాయి అంత వస్తాయి, నేను ఇంత చేసి మిమ్మల్ని ఎందుకు రా పోషించాలి, చాటినాడా చావు, నేను పోతున్నా అని అక్కడ నుంచి వెళ్ళిపో. సరే ఉన్నలో ఉన్నంత వరకు వీళ్ళేదో 4 రోజులు నాకు నీడని ఇచ్చారు కదా అని చెప్పి ఉప్పు పప్పు సరిదింది ఆ కొంపకి. వాళ్ళు కూడా సంతోషంగా తిన్నారు, పర్లా, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరంలా. ఇక్కడ అసలు సమస్య ఏమొచ్చింది? నేను కూడా నీతో పాటు వస్తా అంటది వర్షిణి. నో నువ్వు ఇక్కడే ఉండాలి, నేను మీ ఇంటికి అతిథిలా వచ్చాను, అతిథిలానే వెళ్తాను. నువ్వు నేను నీతో ఉంటే నన్ను చూసుకుంటావా? ఎందుకు అలా అంటున్నావు? ఇక్కడ ఉంటే నాకు ప్రమాదం, వీళ్ళు నన్ను ఇప్పుడే ఇట్లా కూర్చోమంటున్నారు ఇంట్లో సంపాదించుకుందామని. పిల్లకి సరిగ్గా విద్యలు అబ్బట్లేవు, నువ్వు వచ్చి కూర్చుంటే ఇంకా మైలేజ్ వస్తుందని చెప్పి నిన్ను పిలిచారు. ఇప్పుడు నువ్వు పోతానంటున్నావు, సరే నువ్వు పో, నష్టమేం లేదు. కానీ నన్ను ఈ రోజే ఇట్లా కూర్చోబెట్టి సంపాదించే వాళ్ళు రేపు నన్ను ఇంకేదైనా చేసి కూడా సంపాదించమంటారు అన్న భయంలో వెళ్ళారు. నన్ను ఇంకేమైనా చేస్తారు కూడా. వీళ్ళకి కావాల్సింది నా మీద డబ్బు. సో నాకు ఇక్కడ సేఫ్టీ లేదు, నీతో వస్తే నన్ను బాగా చూసుకుంటావా? నా దగ్గర ఎన్ని రోజులు ఉంటావో నాకు తెలియదు, నా దగ్గర ఉన్నన్ని రోజులు మాత్రం అసలు తీసుకెళ్లడం అనేది ఎంతవరకు కరెక్ట్ అక్కడే చెప్తా. నా దగ్గర ఉన్నంత వరకు మాత్రం నేను నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుతా నేను. ఇక్కడ ఇప్పుడు తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు తప్పు? ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఎందుకు తప్పు అవుతుంది? ఒక అమ్మాయి తన పేరెంట్స్ ని ఒప్పించుకొని బయటికి రావడం ఎక్కడైనా మనం అంగీకరిస్తాం. తన పేరెంట్స్ ని కాదు లేదు అని చెప్పేసి ఇన్ని ఫైట్స్, ఇన్ని క్వశ్చన్స్, ఇంత ఏడ్చి వాళ్ళ ఫాదర్ ఇంత జరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళడానికి అది ఎంత వరకు తనకి హక్కు ఉంది? మంచి క్వశ్చన్. ఇప్పుడు ఆ పిల్లతో తల్లిదండ్రి అన్న కలిసి వ్యభిచారం చేస్తే నీకు ఓకేనా? అది కూడా తప్పే, అది కూడా తప్పే. మరి అలాంటి పిల్లని అఘోరి తీసుకెళ్ళడం రైటేగా? ఇక్కడ తనకి రైట్ ఉంది. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తను వెళ్ళి సోషల్గా నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి
వెళ్ళొచ్చు, సూపర్. నీ స్టేషన్కి డౌట్స్ వెళ్ళొచ్చు. నేను తీరుస్తా, చాలా లెంతీగా అడుగుతున్నావు, నేను నీ డౌట్స్ తీరుస్తా, విను. నిన్నే అడుగుతా, నువ్వే సమాధానం చెప్పు. పిల్ల ఇక్కడ ఉంటే చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికినా నరికేస్తారు, ఎవరితోనో వ్యభిచారం చేయిస్తారు, ఇంకేదో చేయిస్తారు, అవసరమైతే చంపేస్తారు. టైంకి ఆమెకు ఒక మనిషి పరిచయం అయింది, నువ్వో నేనో కూడా పరిచయం అవ్వచ్చు. నాకు ఇక్కడ ప్రమాదంగా ఉంది, నన్ను తీసుకెళ్తావంటే తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? తీసుకెళ్ళి తనకి ఏం చేయాలో అది చేస్తా. అవి తర్వాత సంగతి. నెక్స్ట్ నువ్వేం చేస్తావా? ఆవిడ ఉద్ధరిస్తావా, తీర్చిదారు, ప్రైమ్ మినిస్టర్ని చేస్తావా, ఇందిరాగాంధీని చేస్తావా, అనవసరం నాకు ఇప్పుడు. తను తీసుకెళ్లి అంత ఆలోచించకు, అంత ఆలోచించకు మా, అవసరం లేదు. ఒక్కొక్కటే కాన్సెప్ట్, స్టెప్ బై స్టెప్పే వద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్, నువ్వు అన్ని ఆలోచించేసి సతమతం అయిపోవద్దు. ప్రెసెంట్ ఇక్కడ ఈ అమ్మాయికి ప్రమాదం, తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకెళ్తారు ఎవడైనా సరే. ఆ పిల్ల మా మొగోడితో వెళ్ళిందా, ఆడదాంతో వెళ్ళిందా, అఘోరితో వెళ్ళిందా, తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ నిజంగా తనని అంత ఇబ్బంది పెట్టారు, అది తర్వాత సంగతి మా, అంత ఆలోచించకు. అందుకే అంటున్నా నేను, ఆ పిల్లకి అక్కడ ప్రమాదం ఉందని ఆ పిల్ల చెబుతుంది. ఆ పిల్ల చెప్తుంది, చెప్తుంది. అది నిజమో వాళ్ళు నిజమా కాదా కోర్టు తేలుస్తుంది. నువ్వెవరు నేనెవరు మాట్లాడుకోవడానికి, నిజమో కాదో. అది ఓకే. ఇప్పుడు అట్లా చెప్పే పిల్లని అక్కడ వదిలేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. నాకు ఇక్కడ సేఫ్ కాదు, నా చేత వ్యభిచారం చేయిస్తున్నారు, నన్ను నమ్మేస్తున్నారు, నా చేత పూజలు అంటున్నారు, నన్ను కూర్చోబెట్టి ఇంకేదో చేయమంటున్నారు, నన్ను పీకు తింటున్నారు. మీరు వస్తే, మీడియా వస్తే మాత్రం నాటకాలు ఆడుతున్నా, అయ్యో నా కూతురు ఎంత మంచిది, నాకు చెల్లి లేకుండా నేను ఉండలేను అని. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నా టార్చర్ నాకుందని ఆ పిల్ల చెబుతుంది. అలాంటి పిల్లని నువ్వైనా నేనైనా వదిలేస్తామా? వదిలేయం కదా. కానీ అనేది పక్కన పెట్టు, కానీ దగ్గరకు వస్తా, స్టెప్ బై స్టెప్పే వద్దాం. ఈ బ్లాకే ఇప్పటి వరకు ఎక్కువ ఆలోచించి మైండ్ పార్ట్ చేసుకోకండి. ఈ బ్లాక్ లో ఈ పిల్ల బయటికి రావడం తప్ప రైటా? రైటే. దన్ నౌ ఆ పిల్ల ఒక అఘోరితో వెళ్ళింది, ఓకేనా? వీళ్ళు వెంటబడ్డారు. నా పిల్లని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళింది ఒక అఘోరి, మత్తు మందు పెట్టి తీసుకెళ్ళింది, నాటు మందు పెట్టి తీసుకెళ్ళింది, ఏదో వశీకరణ చేసి తీసుకెళ్ళింది, ఓకేనా అని చెప్తున్నారు. అని ఎందుకు చెబుతున్నారు అంటే, అఘోరి వెళ్ళేటప్పుడు అయిన ట్రాన్సాక్షన్ ఏంటి? వర్షిని కూడా నాతో వస్తా అంటుంది, తీసుకెళ్తా. నో 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 నో, నువ్వు తీసుకెళ్ళొద్దు, నువ్వు పోతే పో, మా వర్షిని మా దగ్గరే ఉంటది, నువ్వు పోయి వర్షిని పోయి మేమెట బతుకుతాం? తల్లిదండ్రి కన్నా ఎక్కువ సేఫ్టీ బయట వాళ్ళ దగ్గర ఉంటదని చెప్పేసి శ్రీవర్షిని మాత్రం ఎలా నమ్మింది? నేను అదే చెప్తున్నామా, ఎక్కువ దీన్ని ఆలోచించకండి. జస్ట్ జరిగే కాన్సిక్వెన్సెస్ మాత్రం గురించే మనం చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మరి ఇప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఇప్పుడు ఆలోచించకు, చాలా సింపుల్ గా ఆలోచించు, నీ మైండ్ కూడా పాడైపోతుంది. కూల్గా ఆలోచించు. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి వీళ్ళ మధ్యలో? శ్రీవర్షిని కూడా నాతో వస్తా అంటుంది, తీసుకెళ్ళినా వద్దా? లేదు లేదు, నువ్వు పోయి శ్రీవర్షిని పోతే మాకు ఇక్కడ సంపాదించుకోవడానికి ఏమీ లేదు, మరి ఏం చేద్దాం చెప్పు. ఆ పిల్ల ఇక్కడ ఉండని అంటుంది, వస్తా అంటుంది, సరే 3 కోట్లు ఇచ్చి పట్టుకెళ్ళు. నువ్వు పూర్తిగా వింటే కదా నీకు డౌట్లు వస్తాయి, నువ్వు అందుకే వినకుండా మధ్య మధ్యలో డౌట్లు వేస్తున్నావు. మనిషి పూర్తిగా అక్కడ జరిగే కథ విన్న తర్వాత మనిషికి ఎన్ని డౌట్లు వస్తాయి, అన్ని డౌట్లు నాకు వేసాయి. డన్. 3 కోట్ల ఆట. 3 కోట్లు ఇచ్చి నా కూతురి బట్టకపో అన్నారు ఆ ఉత్తమ పేరెంట్స్, ఉత్తమ అన్నలు. నా దగ్గర ఇప్పటికిప్పుడు 3 కోట్లు లేవు, దఫాలుగా ఇస్తా అనింది. ఇస్తాను ఒప్పుకుంది. ఏదో పూజలు చేస్తే నాకు వస్తాయి, ఇప్పుడు లేవు. నేను ఏదో పూజ చేసి, సమాధి పూజ చేసి 5 లక్షలు వస్తాయి, అప్పుడు ఇస్తా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నా కూతురు నీతో పంపాలి అనుకుంటే 3 కోట్లు ఇవ్వు, లేదు నేను దఫాలుగా ఇస్తా. నువ్వు మళ్ళీ ఇస్తావో లేదో నాకు తెలియదు, నేను మా కూతుర్ని పంపను. సరే పంపకు, చావండి, నేను పోతున్నా. పోయింది. ఈ పిల్ల ఇంట్లో నుంచి తప్పించుకొని అఘోరి దగ్గరకు వచ్చేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను చిత్రహింస పెట్టారు, అటెట్ట పోతావు, అలా చేస్తావు, ఇలా చేస్తావు అని నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాను, నాకు అక్కడికి వెళ్తే ప్రాణహాని ఉంది, దయచేసి నన్ను తీసుకెళ్ళు అని వస్తే, సరే రా నేను తీసుకెళ్తా అని తీసుకెళ్ళి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, మీడియాని అడ్డు పెట్టుకొని దొంగ ఏడుపులు ఏడ్చి నా కూతుర్ని అఘోరి ఎత్తుకెళ్ళింది అంటే సమాజం మొత్తం వ్యతిరేకించింది, అటెట్ట తీసుకెళ్తావు ఒక ఆడపిల్లని అని. ఓకేనా? ఎందుకంటే ఇంట్లో జరిగే విషయాలు ఆ పిల్లకి తెలుసు, ఆ పిల్ల తన సిచ్యువేషన్ చెప్పిన అఘోరికి తెలుసు, కానీ సమాజానికి తెలియదు, వచ్చిన మీడియా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో అడగగానే ఏం చేశారు వీళ్ళు, అందరూ పోలీసు వాళ్ళు కూడా చొరవ తీసుకొని అఘోరి దగ్గర నుంచి శ్రీవర్షిని విడదీసి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. నౌ అందరు మీడియా ముందు కూర్చొని అఘోరి శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బా నా కూతురు అంటే నాకు ఎంత ప్రేమో, నా చెల్లంటే నాకు ఎంత ఇదో అని వాళ్ళ ఏడుపులు చేస్తుంటే, ఈ పిల్లకి అన్ని అర్థమై ఇంటికి వెళ్ళాక వీళ్ళు నాతో ఒకలాగుండి ఛానల్స్ ముందేమో తెగ ప్రేమ నటిస్తున్నారు,
ఇంత డ్రామా చేస్తున్నారేంటి, నేను వీళ్ళకి చెప్పలేకపోతున్నాను, నేను వీళ్ళకి చెప్పినా వీళ్ళు నమ్మే సిచ్యువేషన్ లో లేరు, ఎందుకంటే ఈవిడ అఘోరి దగ్గరికి వెళ్ళడానికి అబద్ధాలు ఆడుతుంది శ్రీవర్షిని అంటారు. ఏం చేస్తే బాగుంటది? లేదయ్యా మాది గురు శిష్యుల బంధం అన్నారు, నో వెళ్ళడానికి వీల్లేదు. తల్లి కూతుర్ల బంధం మాది, అయినా సరే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎట్లా పోవాలి ఇక్కడ నుంచి? నాకు అఘోరి దగ్గరికి వెళ్తేనే నాకు సేఫ్టీగా ఉంది. అది నన్ను ఎందుకు సేఫ్టీ అంటే, ఇంకెవరితో ఎందుకు వెళ్ళొద్దు అంటే, అఘోరి నాకు కళ ఉంది అక్కడెక్కడికో పోవాలని, ఈమె త్రూ వెళ్తే నేను అక్కడికి వెళ్ళిపోతా. నేను అఘోరితో కూడా ఉండను ఎక్కువ రోజులు. తను నాకు వీళ్ళ నుంచి నేను దూరంగా వెళ్ళడానికి తను ఒక మార్గం. ఇప్పుడు ఈ మార్గాన్ని వీళ్ళు ఏం చేశారు, శ్రీవర్షిని కూడా 2 అడుగులు దిగొచ్చి ఆమె కూడా నాటకం చేయడం స్టార్ట్ చేసింది. ఏమని? అవునండి నేను అఘోరిని పూర్తిగా మర్చిపోయాను, నాకు నా అన్న, నా అమ్మ, నా నాన్న అంటేనే ఇష్టం, నేను ఇక్కడే ఉంటా అని. అమ్మయ్య పిల్ల మారింది అని చెప్పి కట్లు తెంచేశారు. వాళ్ళు ఎలా నాటకాలు ఆడాలో వాళ్ళలాగే నాటకం ఆడింది. నెక్స్ట్ ఆ తర్వాత పిల్లకి ఫోన్ కూడా వచ్చింది, నేను ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ యాంకరింగ్ జాబ్ చేసుకుంటూ ఆడిషన్లు చేసుకుంటూ చిన్న చిన్న టీవీ సీరియల్ నటించుకుంటూ ఉంటానంటే అందరు నమ్మేశారు, సరేలే నిజమేనేమో అని. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈసారి నన్ను తీసుకెళ్ళకూడదు అంటే నేను ఏం చేయాలని ఆలోచించింది. పెళ్లి చేసుకుంటే కరెక్ట్ సమాజంలో ఏంటంటే ఆడ అయినా మగ అయినా, మగ అయినా మగ ఆడ అయినా పెళ్లి అనే బంధం ఒకటి ఉంటే ఎవరు విడదీయలేరు అనేది మైండ్కి ఎక్కించుకొని దాన్ని వంకగా చూపించి నేను అఘోరిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ నిజంగా పెళ్లి చేసుకుందా లేదా, అసలు అఘోరి పెళ్లిలా చేసుకుంటది, అఘోరి అంటే పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది కదా, అసలు అఘోరీలు పెళ్లిలే చేసుకోవద్దు కదా అంటే వీళ్ళు ఏదో కావాలని నాటకం ఆడి అబద్ధం ఆడి ఇక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు అని మళ్ళీ తీసుకొస్తారేమో. అందుకని వీళ్ళ పెళ్లిని లైవ్ గా ఇదిగో చూడు నేను తాళి కడుతున్నా, ఇదిగో చూడు అక్షంతలు వేస్తున్నా అని చెప్పేసి టెలికాస్ట్ చేసి. అండ్ నౌ అసలు అఘోరిని పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావు శ్రీవర్షిని అని ఇంకొకరు. వీళ్ళిద్దరు కామ కోరికలో లైంగిక వాంఛలో తీర్చుకోవడానికి ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలా, ముద్దులు పెట్టుకోవడానికో ఒళ్ళోళ్ళు రుద్దుకోవడానికో పెళ్లి చేసుకోవాలి. అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళడానికి నాకు అఘోరి ఒక మార్గం. అఘోరితో పోవడానికి నా వీళ్ళందరూ ఒప్పుకోవట్లా. ఒకసారి వెళ్ళా, ట్రై చేశా, మళ్ళీ తీసుకొచ్చారు. ఇక నుంచి మళ్ళీ తీసుకురాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నా ఈరా పెళ్లి చేసుకు అనే ఒక పదంతో తప్పించుకుందామని చూసింది అమ్మ. అంతే. మీరందరూ పెళ్లి చేసుకోవడం కరెక్టా, మీకు అది కరెక్టా, ఇట్టెట్ట అనేవి ఏంటంటే మీకు తెలియకుండా వచ్చే డౌట్లు ఇవన్నీ. బట్ ఈ పిల్ల మైండ్ లో ఉన్నది ఏంటంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడం మెయిన్ టాస్క్. తప్పించుకుంటే వీళ్ళు రిటర్న్ తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే మైనర్ అమ్మాయిని తీసుకెళ్తే అదో కేసు, మేజర్ అమ్మాయిని తీసుకెళ్తే నా కూతురు మానసిక సమస్య బాగాలేదు, ఇంట్లో ఇలా ఉండింది, అఘోరి పట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పి తీసుకొచ్చారు మనం. సో అఘోరితో వెళ్ళింది. ఇప్పుడు అఘోరితో వెళ్ళడం ఈ పిల్లకి సేఫా కాదా అనేది ఆలోచిద్దాం. అఘోరి అనే క్యారెక్టర్ రోడ్ల మీద ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ తింటది, ఏడ పడితే అక్కడ బ్రతికేస్తుంది. మరి బాత్రూమ్ ఎక్కడ వెళ్ళొద్దో తెలియదు, స్నానాలు ఎక్కడ చేస్తుందో తెలియదు, భోజనం ఎక్కడ చేస్తుందో తెలియదు, ఎక్కడ పంటదో లేస్తుందో కూడా తెలియదు. అలాంటి ఆమెతో ఒక అమ్మాయి వెళ్ళడం సేఫా కాదా? నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నేను ఈ పిల్లని రక్షించుకుంటా నాతో ఉన్నంత వరకు అని ఆమె మాటిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపటి రోజు ఏమన్నా అయితే నిజంగా వెళ్ళి అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఆ పిల్ల ఇష్టంగా వెళ్ళింది కాబట్టి ఎవరు అనడానికి లేదు. ఆ పిల్ల ఇక్కడ ఉంటే ప్రమాదం, మనుషులు కాదా ప్రమాదం. మనిషి అన్నోడే ఆడది కనిపిస్తే రక్కేస్తున్నాడు, మీద పడుతున్నాడు, జాకెట్లు చింపుతున్నాడు, మెడగోస్తున్నాడు, ముక్కలుగా నరికి కుక్కర్లలో వేయిస్తున్నాడు, ఫ్రిడ్జ్లలో పెడుతున్నాడు, కాంక్రీట్ కడుతున్నాడు. అవునా? మనుషుల దగ్గర నుంచి అడవుల్లోకి వెళ్ళిందో పిల్ల. చక్కగా పంపండి, సాగన మనిషి కదా ప్రమాదం. నువ్వు ఉల్టా మాట్లాడతారేంటి అందరు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక్కడ ప్రమాదం మనిషి, ఇక్కడ ప్రమాదం మనిషే. తన వైపు నుంచి మనిషి ప్రమాదం అయినప్పటికీ ఇప్పుడు వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో ఈ విధంగా కాకపోయినా ఇంకోలా కూడా వెళ్ళొచ్చు. ఇంకోలాగా అఘోరి త్రూనే వెళ్ళాలని ఏంటి? అఘోరి త్రూ వెళ్ళాలని ఏంటి అంటే అఘోరి మాత్రం నేను నిన్ను ప్రాణాలతో కాపాడుతాను నాకు మాట ఇచ్చింది. అదే అఘోరిని తిన ఆశయాలు అవన్నీ ఆడదాంతో వెళ్తే నన్ను నమ్మేసుద్దేమో, మొగోడితో వెళ్తే నా మీద పడతాడేమో. ఇది నాకు సేఫే కదా ప్రెసెంట్. అఘోరి ఏం చేయదు అని చెప్పి నమ్మింది అంటారు. ప్రాక్టికల్ గా ఆలోచించిన వాడిదాంతో వెళ్ళు, దాంతో పాటు వ్యభిచార కూపంలోకి దింపింది అనుకో,
మొగాడితో ఇల్లు వాడే నీ మీద పడి రక్కేసాడు అనుకో, అఘోరి సేఫేగా. ఇంకో మార్గం ఏముంది చెప్పు? అప్పుడు ఆ పెళ్లి అనే మాట దేనికి? దానికి ఆన్సర్ ఇందాకే ఇచ్చా, మళ్ళీ నువ్వు క్వశ్చన్ వేస్తావే. ఓకే, అలా అంటే అదే తను 24 years నేను మేజర్ని అని చెప్తున్నారు. అదే మేజర్ అదే స్టేషన్కి వెళ్ళి నా పేరెంట్స్ ఇలా చేస్తున్నారు, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను వాళ్ళతో ఉండను, నాకు సేఫ్టీ లేదు, నాకు మీరు సేఫ్టీ ఇవ్వాలి అని అంటే సేఫ్టీ ఇవ్వరా? ఎన్ని రోజులు ఇస్తారు? ఏమని ఎలా సేఫ్టీ ఇస్తారు? ఎంతమంది పెళ్లి రోజు ఇంటి ముందు కానిస్టేబుల్ అని పెట్టాలా? పెళ్లి చేసుకునే వాళ్ళకి సేఫ్టీ ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మరి నేను మేజర్ని అని తనే చెప్తుంది కదా, మేజర్ అనే చెప్పింది, బలంగా చెప్పింది. మరి అదే అంతే బలంగా తను పోలీసులు తీసుకొచ్చి, ఏ పోలీసులైనా ఈవెన్ అఘోరి కూడా ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటా అన్నా తీసుకొచ్చి ఇంట్లోనే అప్పచెపుతారు. నువ్వు ప్రూవ్ చేయి కోర్టులో నీ పేరెంట్స్ నీకు ఇదని. ఆ రైట్, ఆ బాధ్యత. సరే ఇప్పుడు నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళను, నాకు సేఫ్టీ కావాలి, మరి ఎక్కడ ఉంచాలి ఇప్పుడు? పోలీసులు ఆ పిల్లని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవాలా? స్టేషన్ లో ఎందుకు పెడతారు? సేఫ్టీ ఇప్పించడానికి. తను స్టడీ కంప్లీట్ చేసుకోవాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు అవన్నీ, నా ఇంట్రెస్ట్ అది. ఓకే, అప్పుడు అఘోరి త్రూనే వెళ్ళాలని ఉంది. అలాంటి చోటుకి లేదు, నేను ఇలా పలానా చోటుకి వెళ్తాను అని వెళ్ళే మార్గం ఉంటది కదా, పలానా గుడికో. ఏ గుడి? ఏదో ఒకటి కాదు, ఏది? నేను వెళ్తాను, దీనికి ఒక ఆల్టర్నేట్ అంటే ఆల్టర్నేట్ ఏది? నేను శ్రీవారి, ఇప్పుడు తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్ళి అక్కడే నేను, నాకు అది ఇష్టం లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను తాంత్రిక విద్యల కోసం నేను అక్కడికి వెళ్ళాలి, నేను కొండల గుట్టల దగ్గరికి వెళ్ళాలి, మంచు కొండల మధ్య కూర్చొని గోర్లు పెంచుకొని ఇట్లా కూర్చోవాలి. ఇప్పుడు చెప్పు, ఒక్కతి వెళ్ళలేదా? ఎలా వెళ్తది ఆడపిల్ల ఒకటి? ఎలా వెళ్తది? నాకు సేఫ్టీ లేదు, నాకు ఇంట్లోనే సేఫ్టీ లేదు, దారి పొడవునా ఏంటి, ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసుకుంటే, సో ఈ పిల్లని ఇంకో తీరు చెప్పడానికి మీ దగ్గర సలహాలు ఉన్నాయి, సూచనలు, ఉచిత సలహాలు ఉన్నాయే కానీ సొల్యూషన్స్ లేవు. ఎవరి దగ్గర సొల్యూషన్స్ లేవు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూస్తే తల్లిదండ్రి బాధపడుతున్నాం అని అంటారు. అలాంటి తల్లిదండ్రుని మరి సొసైటీ మేము బాధపడుతున్నామని చెప్పినప్పుడు ఆ సొసైటీ ఎలా చూడాలి? మీరు వాళ్ళకి ఏం తెలుసు, సొసైటీకి ఏం తెలుసు వాళ్ళు బాధ పెట్టారు ఆ అమ్మాయిని అనేది తెలియదు కదా. సరే, అయ్యో పాపం మీ అమ్మ నాన్న బాధపడుతున్నారని తీసుకెళ్లి శ్రీవర్షిని వాళ్ళు అప్పచెప్పేసాయి. 4 రోజుల తర్వాత శ్రీవర్షిని ముక్కలుగా నరికేసి ఊరంతా బాటిపెట్టారు. అప్పుడు ఏం మాట్లాడుతుంది ఇదే సమాజం? ఇవ్వాలని ఏం లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పుని దీన్ని ప్రూవ్ చేయించుకుంటే. ఇక్కడ తప్పులు ప్రూవ్ చేసుకుంటూ బతకడానికి నాకు అంత టైం లేదు, ఇది లేదు. నా మెయిన్ ఇంటెన్షన్ అంతా అక్కడికి వెళ్ళాలని. ఇది తప్పు, అది తప్పు, కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరగాలనేది నా ఇంటెన్షన్ కాదు. లేదు. మరి ఇప్పుడు అలా చూసుకుంటే అఘోరి వైఫ్ ని నేనని చెప్పేసి ఒక ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు కేసు పెట్టారు. అక్కడికి వద్దాంలే, నువ్వు మళ్ళీ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేసే పోలీస్ స్టేషన్ చుట్టూ ఫస్ట్ ఈ స్టోరీని కన్క్లూడ్ చేయి. ఓకే, ఈ పిల్ల అఘోరితో వెళ్ళడం తప్పు అనేది అన్నారు, మరి ఎవరితో వెళ్ళడం కరెక్ట్? ఎవరితో వెళ్ళమని చెప్పరు కదా అండి. పోనీ వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటే నాకు ప్రమాదం. అఘోరి అయినా హెల్ప్ చేసే మార్గం. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు కన్క్లూజన్ నేను ఇస్తా, నువ్వైనా ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్ లో ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆలోచించడానికి అందరూ పనికొస్తారు, కానీ శ్రీవర్షినికి సొల్యూషన్ ఇవ్వడానికి ఎవరూ పనికిరారు. ఆమె సొల్యూషన్ ఆమె వెతుక్కొని వెళ్ళింది. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ నువ్వు తీసినా, ఎంతగా ఆలోచించినా, పోనీ నీలా ఆలోచించాలని కూడా ఆ పిల్లకి అనిపించకపోవచ్చేమో. నీ ఆలోచనలు పెట్టు. అందరూ వాళ్ళ ఆలోచనలు పెట్టారు శ్రీవర్షిని తీసుకొచ్చి. యాంకరింగ్ జాబ్ చేయమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, పేరు అన్ని చెప్పారు, కానీ అయినా సరే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు మందులు మాకులు పెట్టారని చెప్పేసి అంటున్నారు. అవన్నీ సెకండరీ మా. ఇప్పుడు సరే తీసుకెళ్ళడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి నేను మందు పెట్టా, నీ వెనకాల వాళ్ళు రావద్దని కూడా మందు పెట్టొచ్చుగా. నీ ఇంట్లోనే కదా ఉన్నా 15 రోజులు, నీ ఒక పిల్లకే తీసుకెళ్ళడానికి మందు పెట్టా, సరే మీరందరూ కూడా మా వెనకాల రావద్దని కూడా మందు పెట్టొచ్చు కదా. అన్ని మందులు ఉంటాయి. కూర్చొని మాట్లాడేవాడికి నోరు ఉంది కాబట్టి అన్నీ మాట్లాడతారు. ఏదో పెద్ద మేధావుల్లాగా, పెద్ద సినిమా డైరెక్టర్లలాగా అన్నీ ఆలోచిస్తారు. మనమే రచయిత్రులు, మనమే అన్నీ. కానీ శ్రీవర్షినికి సొల్యూషన్ ఎవరు ఇవ్వలేరు. ఉచిత సలహాలు మాత్రం అందరు ఇవ్వగలరు. ఆమె సొల్యూషన్ ఆమె వెతుక్కొని వెళ్ళింది. సో తన సొల్యూషన్, ఆ పిల్ల సేఫ్ గా ఉండాలని కోరుకోండి అంతే. సేఫ్ గా ఉండాలని కదా. ఇప్పుడు అఘోరి సేఫా కాదా, అఘోరి అదే వస్తుంది ఇప్పుడు. అఘోరి సేఫా కాదా అనేది కొన్ని రోజులు పోతే తెలుస్తుంది నీకు.
అప్పటి వరకు తట్టుకోవచ్చు కదా. మనం ఎలా ఇప్పుడు ఒక కోణంలో ఇలా చంపేస్తున్నారు, ఇలా ముక్కలు ముక్కలు చేస్తున్నారు మనం ఎలా చూస్తున్నామో, తల్లిదండ్రి దగ్గర తనకి సేఫ్టీ లేనప్పుడు రేపు అఘోరి దగ్గర అయినా సేఫ్టీ తనకి ఉంటదా అనేది అందరి సో తల్లిదండ్రుల దగ్గర 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంది కాబట్టి నాకు సేఫ్టీ కాదని ఆ పిల్ల చెప్పింది. అఘోరి దగ్గర ఇంకా వెళ్ళలా, మీరు ఇంకా ఉండనివ్వట్లా. ఉన్న తర్వాత సేఫ్టీయో కాదో తర్వాత చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అఘోరితో నేను ఉన్నాను, నన్ను ఇలా చేసింది అలా చేసింది ఎవరు కంప్లైంట్ చేయలేదు. అవును, అది సంగతి. నౌ ఈ శ్రీవర్షిని వెళ్ళిపోయే ఎపిసోడ్ పక్కన పెడితే తెర మీదకి వచ్చింది ఒక ముసుగు మనిషి, అఘోరి మొదటి భార్య అని. దెన్ ఇప్పుడు ఆ పిల్ల గురించి మాట్లాడుకుందాం. అఘోరి మొదటి భార్య, ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకుంది, తర్వాత ఇప్పుడు దీన్ని నాకు న్యాయం జరగాలి. ఈ పిల్ల ఒక ఫేక్ క్యారెక్టర్. ఈమెను ఏం చేశారంటే 2 మనుషులు తీసుకొచ్చారు. ఆ 2 ఎవరు క్యారెక్టర్లు అంటే, అఘోరి వచ్చినప్పుడు కేవలం అఘోరినే నమ్ముకొని ఫేమస్ అయిన క్యారెక్టర్స్ నెగిటివ్ గా. అంటే అఘోరి నేను మంచిదాన్ని అని వెళ్ళింది, నువ్వు చెడ్డదాన్ని అనుకుంటే ఇంకోటి వచ్చాడు. నీకు అర్థమైందా? అఘోరి మీద ఆధారపడి ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఇవి. ఎలా అది మంచిది కాదు, అది ఫేకు అనుకుంటూ. అలా అంతకు ముందు వీళ్ళకి అడ్రస్లు లేవు. వాడు మొహం ఎవడో వాడికి కూడా తెలియదు. నువ్వెవడా? నేను 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 అంటాడు. ఎవరైనా వాళ్ళంతే. ఇప్పుడు అఘోరి వల్ల వీళ్ళకి 4 ఫోన్లు వచ్చి 4 ఛానల్స్కి వెళ్తున్నారు. ఎంతమంది పిలిస్తే అంతమందికి వెళ్తారు, అంత అవసరం లేదు నెగిటివ్ గా. అంటే ఆమెకి నెగిటివ్ గా వెళ్తూ మీరు పాపులర్ అవ్వడం కోసం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేసావు, ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ని తెచ్చావు. ఈ అడ్రస్ లేని క్యారెక్టర్కి అఘోరికి గతంలో ఒక సంబంధం ఉంది. సంబంధం ఏంటి అంటే లైక్ పరిచయం ఏంటి, అఘోరి నేను నా మొగుడిని వదిలేసి ఇలా ఉన్నాను, నన్ను తీర్చిదిద్దు అనింది ఈవిడ, నా జీవితాన్ని, నా మైండ్ సెట్ని. ఈవిడ ఏం చేసింది, ఉచిత సలహాలు కొన్ని ఇస్తా ఉండింది. మధ్యలో నాకు కొంచెం చిల్లర కావాలి అని అడిగితే పంపింది. అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసింది. మళ్ళీ ఈవిడ కూడా ఆ చిల్లర తిరిగి కూడా ఇచ్చేసింది. తిరిగి ఇచ్చింది కూడా. క్లియర్ అయింది. ఎవరి మీద ఆరోపణలు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అఘోరి నాకు పరిచయం ఉంది అని ఒక క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్లకి తెలిసేసరికి నువ్వేం మాట్లాడకు, ఊహు అను, మిగతా కదంతా మేము నడిపిస్తాము వెనకాలండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఆ పిల్ల చేత మాట్లాడించకుండా. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అఘోరి మీద బాగా ఇప్పుడు ఇది ఉంది కాబట్టి, బజ్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు నేను కానీ ఈమె కానీ పిలిస్తే మీడియా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆ 100 మంది మీడియా వాళ్ళతో అఘోరి మొదటి భార్య అని చెబితే వాళ్ళు వెంటనే గబుక్కుని వెళ్ళేసి వాళ్ళ దాంట్లో మెయిన్ స్ట్రీమ్లో వేసేసుకుంటారు. అప్పుడు అది వైరల్ బాగా అవుతుంది. అది మాత్రం వీళ్ళ ఇంటెన్షన్. ఆ మీడియా వాళ్ళు కూడా పాపం వచ్చాడు, ఇదంతా బాగానే ఉంది, మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడిగా. అంతే, అది ఆధారాలు అవన్నిటితో మళ్ళీ మీ ముందుకు వస్తాం, అప్పటి వరకు సెలవు, నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు కేసు పెట్టడానికి కేసు పెడతారు, మళ్ళీ మీడియాని పిలుస్తారు. అవి ఎందుకు చెల్లుతాయమ్మా? కోర్టు ఒకటే అడుగుద్ది, ఏమ్మా నీకు మొగుడు లేసా గట్ట అఘోరిని ఎట్ట పెళ్లి చేసుకున్నాను అడుగుద్ది. మతి సీమితం లేక చేసుకున్నాను అని చెప్పుద్ది, కేసు కొట్టేస్తారు. కానీ అది వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అఘోరి మీద కేసు నమోదైంది అని జనాల్లోకి తీసుకెళ్ళాలి, అఘోరి ఫ్రాడ్ అని జనాల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఇప్పటికీ అఘోరికి ఏం సపోర్ట్ చేయట్లేదమ్మా, మళ్ళీ ఆమె ఫ్రాడా గీడా నాకు అనవసరం. ప్రజెంట్ వీళ్ళు చేసేదంతా మాత్రం నెగిటివ్. ఇది క్లియర్ కట్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత తెర మీదకి ఇంకో క్యారెక్టర్ వచ్చింది. ఈవిడ లేడీ ప్రొడ్యూసర్. అఘోరి నేను చిత్ర నిర్మాతని, నేను పలానా ప్రొద్దుటూరు దగ్గర ఉంటాను, మన పటాన్ చెరువు నుంచి అటు వెళ్ళినా వస్తుంది, శంకరపల్లి నుంచి ఇటు వచ్చినా వస్తుంది. అక్కడ ఉండి నేను ఏం చేశాను, ఒక అద్భుతమైన సినిమాలని నిర్మిద్దాం అనుకుంటున్నాను, సమాజాన్ని ఉద్ధరించేవి. ఈ సమాజాన్ని ఉద్ధరించే సినిమాలని నాకు సక్సెస్ అయ్యి సావట్లా, డబ్బులు పోతానే ఉన్నాయి కానీ రావట్లేదు. ఒక సినిమా సక్సెస్ అవ్వట్లా. నా జీవితం మొత్తం ఇటా అటా అన్నట్టుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నన్ను తీర్చిదిద్దు అనింది. ఈ అఘోరి కూడా వచ్చేసి సరే నీకు యోని పూజ చేస్తా, 10 లక్షలు అవుతుంది, ముందు 5 లక్షలు ఇవ్వు, తర్వాత పూజ అయ్యాక 5 లక్షలు ఇవ్వు, సరే చేయించుకుంటా. ఉజ్జయిని తీసుకెళ్ళింది, ఆ పూజ ఏదో కానిచ్చిన తర్వాత ఈవిడ ఫస్ట్ 5 లక్షలు ఇచ్చింది, తర్వాత 5 లక్షలు ట్రాన్సాక్షన్ చేసింది. ఈ విషయం కూడా ఇప్పుడు ఆవిడ ఇంకా కృతి పడిందంటే అఘోరి ఎట్లా నెగిటివ్గా వైరల్ అవుతుంది. నేను కూడా ముందుకు వస్తే నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయేమో అని కృతిపడి అఘోరి ఇలా చేసింది. ఇంకో 5 లక్షలు నన్ను డిమాండ్, నువ్వు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అమ్మ కేసు, నువ్వు ఆమెదో పూజ చేస్తానింది, నువ్వు వెళ్ళావు చేయించుకున్నావు, ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ఉన్నాయి, మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ పెడుతున్నావు, నన్ను ఇంకా బెదిరిస్తుంది. ఏమని బెదిరించింది? ఇప్పుడు ఈ పూజ ఎవరైనా చేస్తారు, కానీ నువ్వు అఘోరితో చేయించుకున్నావు, అఘోరి ఫీ, అఘోరి ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, నాకు ఇంకా ఎక్స్ట్రా 5 లక్షలు ఇవ్వు.
ఆమెను ఇంకా నేను అటు ఇవ్వలేను, నా దగ్గర లేవు. నువ్వు లేవంటావా చెప్పు, నేను చేసిన పూజలు ఏవైతే ఉంటాయో మళ్ళీ దాన్ని నెగిటివ్ చేసేస్తా, నీ తల 1000 వక్కలైపోతే, నీ సంసారం మొత్తం చెల్లా చెదిరైపోతుంది, నీ ఇల్లు మొత్తం కూలిపోతుంది, నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. చూడు, అమ్మో ఈవిడ ఇలా చేసింది, నాకు నిజంగా భయం వేసింది, 5 లక్షలా ఇవ్వలేను, నా జీవితం చెల్లా చెదురు చేస్తాననింది, నాకు ఇంకా వేరే దిక్కు ముక్కు లేక చున్నీ తీసి ఫ్యాను గట్టి బకెట్ను తన్నాలా వద్దా అని ఆలోచించా. వద్దు తన్నకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి నా మైండ్ చెప్పింది, అందుకని నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఆవిడ వెర్షన్. ఇది జరిగి చాలా కాలం అయింది, ఇప్పటి వరకు కంప్లైంట్ అయింది. ఇది ఫిబ్రవరిలో ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు ఎందుకో బయటకు వచ్చింది మొకిలా పోలీస్ స్టేషన్లో. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అగోరి బయట తిరుగుతుందిగా, ఎవరు అరెస్ట్ చేయలేదేంటి, మరి వాళ్ళకి తెలియాలి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ బయట. అగోరి మంచిదా చెడ్డదా అని నేను చెప్పను, అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, దయ్యమో భూతమో క్రూర మృగమే కావచ్చు, రాక్షసే కావచ్చు, వీళ్ళందరూ మాత్రం మంచోళ్ళు కాదు, అది మాత్రం క్లియర్ కట్. వీళ్ళందరూ ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా చివరికి ఏదైనా మాట్లాడుకోవాలంటే వర్షిని సేఫ్టీ అంతే. ఈ రోజైనా రేపైనా ఇంకొక రోజైనా ఏ రోజైనా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర సేఫ్టీ లేదని తను ఒక రోజు ఎలా రియలైజ్ అయిందో, ఏదో ఒక రోజు తను వెళ్ళినందుకు ఈ రోజు ఉన్న నమ్మకం ఏ రోజు కూడా అలానే ఉంటుందా లేదా, ఏంటి ఏమైనా క్లాషెస్ వస్తాయి, లేదంటే ఆ జీవితం గడిస్తే తప్ప జీవితం గురించి మాట్లాడలేము. గడవక ముందు స్పెక్యులేట్ చేయకండి, జీవితం అనేది గడవడానికే ఉంది. అదే గడవడానికి, అది అట్ట గడుసుద్దా ఇట గడుసుద్దా ఏమైనా జరుగుతుంది. ఏదైనా మీకు నెగిటివ్ సెన్స్ వచ్చినప్పుడు వాళ్ళే శ్రీవర్షనే చెప్పుద్ది, నాకు అక్కడ దగ్గర సేఫ్టీ లేదు, మేము విడిపోవాలని ఉంది, ఆమె నన్ను ఏదో చేస్తుంది, నన్ను భయపెట్టింది, నన్ను రక్కింది కొరికింది, ఇదిగో చూడు, ఆమె చెప్పుద్ది. అప్పుడు వెళ్ళి క్వశ్చన్ చేయండి, అఘోరిని ఉరి తీయండి, ఎవడొద్దన్నాడు. ఫస్ట్ అఘోరికి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది సాధువులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అగైనిస్ట్ గా మారిపోయారు. అంటే ఆమె డబ్బులు తీసుకుంటుంది అని వాళ్ళకి అర్థమయ్యి నెగిటివ్ అయ్యి ఉంటారు, అంతే.